ప్రమాదం జరిగినప్పుడు గాయాల నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు ఆ రక్తం ఎంత త్వరగా గడ్డకడితే మనకు అంత మంచిది. ప్రాణాపాయం తప్పుతుంది. కానీ మామూలు సమయాల్లో రక్తం గడ్డకడితే అది మన ప్రాణాలనే ప్రమాదంలోకి నెడుతుంది. కాళ్లలోని రక్తనాళాల్లో ఏర్పడే రక్తపు గడ్డలతో మనకు ఇలాంటి ముప్పే పొంచి ఉంటుంది. డీవీటీ జబ్బుతో బాధపడుతున్నప్పుడు కాళ్లలో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అక్కడే ఉంటే పర్లేదు, కానీ రక్త ప్రవాహంలో కలిసిపోయి ఒక్కోసారి ఊపిరితిత్తులకు కూడా చేరుతుంటాయి. ఇలాంటప్పుడు ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ సహిత రక్త సరఫరా జరిగేందుకు అవరోధాలు ఏర్పడతాయి. ఫలితంగా మన శరీర కణజాలానికి ప్రాణవాయువు కొరత ఏర్పడుతుంది. ఈ రకమైన పరిస్థితిని పల్మనరీ ఎంబాలిజంగా పిలుస్తారు. ప్రాణాంతక పరిస్థితులను తెచ్చిపెట్టే పల్మనరీ ఎంబాలిజం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటే ఏంటి? పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటే లంగ్స్కి వచ్చే హార్ట్ అటాక్. మనం జనరల్గా హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకుంటాము. హార్ట్ అటాక్ అంటే హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో 3 రక్తనాళాలు ఉంటాయి. వాటిలో దేనిలోనైనా బ్లాక్ వస్తే మనకి హార్ట్ అటాక్ వస్తుంది. అంటే ఎక్కడైతే మనకి బ్లడ్ సప్లై ఆగిందో దానివల్ల వచ్చేది అటాక్. అదే లంగ్స్ సప్లై చేసే రక్తనాళాల్లో ఒక రక్తపు గడ్డ దాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తే లంగ్ హార్ట్ అటాక్ వస్తుంది. దాన్నే మెడికల్ టెర్మినాలజీలో పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటారు. ఈ రిస్క్ అనేది క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంకు కారణాలేంటి? ముప్పు ఎవరికి ఎక్కువ? మెయిన్ కంప్లైంట్స్ వస్తే మనకి ఆయాసం ఉంటుందండి. ఆయాసం అంటే మనకి చాలా రెస్ట్ అప్పుడు మనం కూర్చున్నా సరే, కొంచెం పని చేసినా సరే చాలా ఆయాసం ఉంటుంది. ఆయాసం అనేది చాలా మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం. అది కాకుండా చెస్ట్ పెయిన్ ఉంటుంది. చెస్ట్ పెయిన్ ఈజ్ మోస్ట్లీ ప్లోరైటిక్ చెస్ట్ పెయిన్ అంటారు. అంటే మనం ఊపిరి తీసుకున్నప్పుడు పెయిన్ పెరుగుతుంది. దాన్ని ప్లోరైటిక్ చెస్ట్ పెయిన్ అంటారు. అలా కాకుండా దగ్గు ఉండొచ్చు, పొడి దగ్గు. అలా కాకుండా మనకి హిమోప్టైసిస్ అంటే దగ్గుతున్నప్పుడు రక్తం పడడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సో మనకి దగ్గు పడినప్పుడు రక్తం పడినా, దగ్గు ఎక్కువ వచ్చినా, లేకపోతే ఆయాసం వచ్చినా మనం ఊపిరితిత్తులో న్యూమోనియా అనుకొని దాన్ని ట్రీట్ చేయడం వలన ఇది మిస్ అయ్యి ప్రాణహాని, మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే చెస్ట్ పెయిన్ రావడం వలన మనకి హార్ట్లో ఏమైనా బ్లాక్స్ ఏమోనని వాటికి అంతా వర్కప్ చేసి దీన్ని ఇగ్నోర్ చేస్తాం. పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అనేది చాలా చాలా డేంజరస్ డిసీజ్. కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయకపోతే ఆ థ్రాంబస్ బర్డెన్ చాలా ఎక్కువ ఉంటే 2 అవర్స్లో కూడా డెత్స్ జరిగే ఆస్కారం ఉంటుందండి. అది అంత డేంజరస్ డిసీజ్. అది పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంను ఎలా నిర్ధారించుకుంటారు? పేషెంట్కి డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్, లెగ్లో డీప్ వీనస్ థ్రాంబోసిస్ ఉంది. ముందు సడన్గా ఆయాసం వచ్చింది, వెంటనే మీరు పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం సస్పెక్ట్ చేయాలి. పేషెంట్ ప్రెగ్నెన్సీ, డెలివరీ అయింది, సడన్గా ఆయాసం వచ్చింది. వన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఇన్ దట్ సెట్టింగ్ ఈజ్ ఆల్సో పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం. అలాగే ఏమైనా సర్జరీ జరిగింది, ప్రొలాంగ్డ్గా బెడ్ రెస్ట్ తీసుకున్నారు, అప్పుడు కూడా ఆయాసం స్టార్ట్ అయిందంటే పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంకి మనం వర్కప్ చేయాలి. ఇంకొక మోస్ట్ కామన్ ఎంటిటీ, చాలామంది డీప్ వీనస్ థ్రాంబోసిస్ ఉంటుంది. తొడలు కాఫ్ మజిల్స్, థైస్ అవన్నీ కొంచెం లావ్ అవుతాయి అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది. సో పెయిన్ ఉంటే చాలామంది అక్కడ హ్యాండ్స్తో నొక్కుంటూ ఉంటారండి. అలా చేయడంతో అక్కడున్న రక్తపు గడ్డ తిన్నంగా ఊపిరితిత్తులు వెజల్స్కి వెళ్ళి అప్పుడు పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం ఫామ్ అవుతుంది. తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఈసీజీ అండి. ఈసీజీ మనం ఎందుకు చేస్తాము అంటే ఈసీజీలో పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంలో మనకి మోస్ట్లీ కామన్ ఎక్కువగా కనిపించే థింగ్ సైనస్ టెకికార్డియా. అంటే హార్ట్ రేట్ 120, 130 అలా హై హార్ట్ రేట్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏమో నాన్ స్పెసిఫిక్ ఎస్టీటీ చేంజెస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా అది హార్ట్ అటాక్ ఏమో అది రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా జబ్బులు ఏమైనా ఉంటే అవి ఈసీజీ ద్వారా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ 2D ఎకో. 2D ఎకో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పరీక్ష అండి. 2D ఎకోలో కూడా
మనం పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అనేది 40% డిటెక్ట్ చేయవచ్చు, అంటే అబ్జల్యూట్గా. సో మనం 2D ఎకో చేసుకున్నప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్, అంటే రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ డైలేట్ అయిపోయి దాని యొక్క డిస్ఫంక్షన్ ఉంటుందండి. దానివల్ల మనకి లెఫ్ట్ హార్ట్ ఎఫెక్ట్ అయ్యి బీపీ పడిపోతుంది. బీపీ పడిపోవడం వల్ల పేషెంట్ షాక్లోకి వెళ్ళి ఇదంతా విషియస్ సైకిల్లో పేషెంట్ చనిపోవడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ అండి. సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ అంటే డైరెక్ట్గా మనం పల్మనరీ ఆర్టరీలో ఏమైనా రక్తపు గడ్డ ఉందా లేదా అనేది మనం చూస్తాము. దాన్ని సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ అంటారు. అలా కాకుండా బ్లడ్ టెస్టులు తీసుకున్నట్టయితే డి డైమర్ పరీక్ష ఒకటి ఉంటుంది, అది చాలా హై ఎలివేషన్ ఉంటుంది. అండ్ NT-proBNP, ఎప్పుడైతే పల్మనరీ థ్రాంబోఎంబోలిజం వచ్చిందో రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ స్ట్రెయిన్కి గురయ్యి హార్ట్లో ఉన్న NT-proBNP అనే ప్రోటీన్ బ్లడ్లో కనిపిస్తుందండి. సో అది కూడా ఎలివేట్ అవుతుంది. ఈ అన్ని ఫైండింగ్స్ విత్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు హై క్లినికల్ సస్పిషన్తో మేము థ్రాంబోఎంబోలిజంని డిటెక్ట్ చేస్తాం. పల్మనరీ థాంబురో ఎంబాలిజంకు చికిత్స ఎలా ఉంటుంది? థ్రాంబోఎంబోలిజం అనేది మైల్డ్ పీటీ అయితే సింపుల్ యాంటీకోయాగులెంట్స్ పెడతాము. సబ్మాజివ్ అండ్ మ్యాజివ్ అయితే మనము థ్రాంబోలైసిస్ ప్లాన్ చేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ ఉన్న రక్తాన్ని ఫస్ట్ క్లాట్ లైసిస్, థ్రాంబోలైసిస్ అంటే క్లాట్ లైసిస్, అక్కడున్న క్లాట్ని బ్రేక్ చేస్తేనే ముందుకి రక్త సరఫరా జరిగి మనిషి ప్రాణం నిలుపగలుగుతాం మనం. సో మనం థ్రాంబోలైసిస్ అంటే ఒక STK అని, ఒక ఆల్టిప్లేజ్ అని, ఆఫ్ ద లేబుల్ టెనిక్టిప్లేజ్ అని, ఇవన్నీ ఏంటంటే థ్రాంబోలైటిక్ డ్రగ్స్. ఇవన్నీ ఇచ్చి ఆ రక్తం గడ్డని ఫస్ట్ కరిగిస్తాము. ఇంకా ఆయాసానికి మనం సప్లిమెంటల్ ఆక్సిజన్ అని, అవన్నీ సపోర్టివ్ కేర్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అప్పుడు ఉంటుంది. ఇంత చేసినా కూడా మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయకపోతే పల్మనరీ థ్రాంబోఎంబోలిజం చాలా చాలా డ్రెడ్ఫుల్ డిసీజు. ఏ కేస్ సినారియో ఉన్నా సరే మీరు ఒక డాక్టర్ని, ఒక కార్డియాలజిస్ట్ని కానీ ఒక ఫిజిషియన్ని కానీ సంప్రదించి వాళ్ళ సలహా కంపల్సరీ తీసుకోవాలి. ఆయాసం కొంతమందికి మ్యాజివ్ చాలా ఎక్కువ, పల్మనరీ థ్రాంబో ఎక్కువ రక్తపు బ్లడ్ క్లాట్ ఉన్నా సరే ఆయాసం కొంచెమే ఉండొచ్చు, బట్ అది స్లోగా పెరిగి సడన్గా కార్డియాక్ అరెస్ట్కి లీడ్ చేస్తుంది. సో ఏదైనా ఎప్పుడు మీకు ఆయాసం వచ్చినా, ఎస్పెషలీ ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్, అంటే మీరు OCPs వాడుతున్నా, మీకు ప్రెగ్నెన్సీ నుంచి అప్పుడే బయట ప్రెగ్నెన్సీలో ఉన్న, ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయినా, తర్వాత ఏమైనా సర్జరీ జరిగినా, లేకపోతే ఎప్పుడైనా లాంగ్ ఎయిర్ ట్రావెల్ చేసి సడన్గా ఇలా అయినా, సో మీరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషలీ బ్రెత్లెస్నెస్ ఉంటే, అది కూడా రెస్ట్లో ఉంటే. పల్మనరీ థాంబురో ఎంబాలిజంను నివారించుకోవచ్చా? పల్మనరీ థ్రాంబోఎంబోలిజంకి మోస్ట్ కామన్ కాజ్ DVT అండి, డీప్ వెనస్ థ్రాంబోసిస్. అది నివారించుకోగలిగితే చాలా మటుకు పల్మనరీ థ్రాంబోఎంబోలిజమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో అంటే మనకి మన అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ అంటే హ్యాండ్లో ఉన్న రక్తము గడ్డ కూడా లంగ్స్లోకి రావచ్చు, బట్ లోయర్ లిమ్స్లో ఉన్న రక్తపు గడ్డే 90% ఆఫ్ ద పల్మనరీ థ్రాంబోఎంబోలిజంని కాజ్ చేస్తాయి. సో DVTని మనం ప్రివెంట్ చేయగలిగితే మనం దీన్ని పల్మనరీ థ్రాంబోఎంబోలిజంని ఆబ్వియస్గా మనం ప్రివెంట్ చేయగలం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ జరిగింది అనుకోండి, పోస్ట్ ఆపరేటివ్లో కొంచెం మొబిలైజేషన్ చేయడం, కొన్ని యాంటీకోయాగులెంట్స్ అంటే హెపారిన్, లేకపోతే న్యూయెస్ట్ నోవాక్స్ అంటారు, నోవల్ ఓరల్ యాంటీకోయాగులెంట్స్ లైక్ రెవరాక్సబాన్, ఎపెక్సబాన్, ఇలాంటి డ్రగ్స్ వాడడం వలన మనం DVTని ప్రివెంట్ చేస్తాము. తద్వారా పల్మనరీ థ్రాంబోఎంబోలిజం కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఊపిరితిత్తుల్లోకి రక్తపు గడ్డలు చేరడం అనేది ప్రమాదకరమైన సమస్య. దీనికి సాధ్యమైనంత త్వరగా చికిత్స మొదలుపెట్టాలి. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాణాలకు ముప్పు పెరుగుతుంటుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి DVT వంటి జబ్బులు రాకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం.